ఇవాళ సర్వే ఆఫీసర్లు అందరు కలిసి మా భూమి 82, 83 కొలవడానికి వచ్చారు. కోర్టు ఆర్డర్ చూపించారు. కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేయమంటే దానికి డీవియేషన్ చేసుకుంటూ వాళ్ళు వచ్చినందుకు అభ్యంతరం తెలపడం జరిగింది. వాళ్ళకి మాకు కనీసం 15 రోజుల నోటీస్ ఇవ్వాలని కోరాం. అది ఆ 15 రోజుల నోటీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఆ ఇవ్వనందుకు మేము రిక్వెస్ట్ చేసాం. మేము ఎందుకంటే మా అబ్జెక్షన్స్ చెప్పడానికి, మా అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే వాళ్ళు దాన్ని సానుకూలంగా స్పందించి మేము కరెక్ట్గా సర్వే సెటిల్మెంట్ ప్రకారంగా ఏదైతే నోటీసులు ఇవ్వాలో అది ఇవ్వలేదు కాబట్టి మేము మళ్ళీ ఆ యొక్క సర్వేలు సర్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ ప్రకారంగా ఏంటంటే మేము లా అండ్ ఆర్డర్కి పూర్తిగా సహకరిస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మాకు తెలియకుండానే పొద్దున్నే ఇక్కడికి ఒక 50-100 మంది పోలీసులు, ఏసీపీ గారు, ఎస్ఐ గారు, మళ్ళీ వాళ్ళ యొక్క ఎస్బీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే అంత ఏమవుతుంది అనేది మాకు అర్థమవుతలేదు. మేము ఒక 30 ఏళ్ళు ఇక్కడ దూల్చంద్ సిల్క్ మిల్క్ అనే ఒక కంపెనీని మేము 2011లో పర్చేజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ 30 ఏళ్ళు మీరు చూస్తే బహుశా పాత కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. మేము కొత్త కాంపౌండ్ వాల్ పెట్టింది లేదు, ఏం లేదు. 82, 83 సర్వే నంబర్లో ఉన్న ల్యాండ్ మాది. ఇది 83 సర్వే నంబర్ హెచ్ఎండిఏ ప్లాట్లు చేసి అప్పుడెప్పుడు అమ్మిండ్రు. ఆయన దూల్చంద్ సిల్క్ మిల్స్ ఆయన్నే ఆ ప్లాట్లు కొనుక్కొని ఆయన కాంపౌండ్ వాల్ పెట్టడం కూడా జరిగింది. దాన్ని మేము న్యాయబద్ధంగా మీకు న్యాయంగా ధర్మంగా ఏం చేయాలో అవి చేయమనే కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఈ ప్రతిసారి దాని మీద ఎవరెవరో వచ్చి యుద్ధం ప్రకటించి అనవసరంగా దీని ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది. మాకు వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్సెస్ ల్యాండ్ ఉంది అంటున్నారు. మేము ఏమంటామంటే ఇలా 83 సర్వేకి సంబంధించిన మా ప్లాట్లు కూడా ఉన్నాయంటే దాన్ని వాళ్ళు చూడరంట. ఈ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కొని కొలిచి 82 సర్వే నంబర్దే కొలుస్తా అంట. మేమేం చెప్తున్నాం, మా ఏవైతే పత్రాలు ఉన్నాయో మీ మీడియా ముంగంటే పెడతాము, మీరు ఎంఆర్ఓ వాళ్ళని అడగండి. 83, 82 సర్వే ప్రకారంగా మాకు ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మాకు కొలిచి ఇచ్చి మిగతాది మీరు గవర్నమెంట్కి ఇచ్చుకుంటారా, మందికి ఇచ్చుకుంటారా, మీ ఇష్టం. సార్ ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ నేను పెట్టిన కాంపౌండ్ వాల్ కాదండి. నేను 2011లో మేము ఈ ల్యాండ్ కొన్నాం. దానికి అంతకుముందు దూల్చంద్ సిల్క్ మిల్స్ అని వాళ్ళు ఒక 30 సంవత్సరాలు దీంట్లో పెద్ద పెద్ద షెడ్లు పెట్టుకొని ట్యాక్సులు కట్టి ఆ ప్రకారంగా ఇక్కడ నడిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేయడం జరిగింది. వచ్చి ఒక 4 ఎకరాలు ఎవరో అమ్మిండ్రు అంటూ 4 ఎకరాలు వేరే వాళ్ళది ఉంది. వాళ్ళది ఓఆర్సీ కూడా 2వ ఓఆర్సీ. ఆ 2వ ఓఆర్సీ ప్రకారంగా అసలు చేయకూడదు. 2వ ఓఆర్సీ తీసుకున్నారు. వాళ్ళ 4 ఎకరాలు ఈ భూమి పట్టా భూమిలు ఉంటే చాలా మటుకు దీంట్లో మన ఇది ఆర్మీలో పోయింది, రైల్వే లైన్ లో పోయింది. దాని 6 ఎకరాలు అమ్మడం, దాంట్లో అది కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నా భూమి నేను చట్టబద్ధంగా కొనుక్కున్న భూమి పైన ఈ విధంగా దౌర్జన్యంగా కొందరు వస్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. పొలిటికల్ గా అంటే ఇక కొందరు కనెక్షన్స్ ఉంటారు కదండి. ఎట్లయినా అది ఆ కనెక్షన్లను యూజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు అనేది నేను అనుకుంటా. ఎందుకంటే ఇంతమంది పోలీసు రావడం నేనే ఆశ్చర్యం అవుతుంది. అంటే వాళ్ళు ఏమనంటే లా అండ్ ఆర్డర్ అంటే ఎవరు రాకపోతే లా అండ్ ఆర్డర్ ఎట్లా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సరే వైరి వర్గాలు ఇద్దరు కొట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ వస్తుంది. ఫస్టే పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక 100 మంది పోలీసు వాళ్ళు, నేను 5గురు 6గురు అని కూడా కాదు. ఇక్కడ ఏసీపీ గారు ఉంటారు, సిఏ గారు ఉంటారు, వాళ్ళ ఎస్ఐలు అందరు ఇక్కడనే ఉంటారు, అలాగే ఎస్బీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. లాట్లు పట్టుకొని వస్తారు. మరి ఇవి ఎవరి ప్రోద్బలంతో వస్తున్నాయో మీరు ఆలోచించండి. మా పత్రాలన్నీ 82 ప్రకారంగా మాకు 1 ఎకరా 27 గుంటలు మాకు ఉంది. మాకు అట్లనే ప్లాట్ల మీద ఒక 10,000 గజాలు 83 సర్వే నంబర్లో ఉన్నాయి. దాన్ని మేము ముందు పెడతాము. మీరే తీసుకెళ్లి వాళ్ళని అడగండి. 1 ఎకర్ 27, 82లో వాళ్ళు అంటే ఆ 83లో ఉన్న భూమిని వాళ్ళు పట్టించుకోరంట. దీంట్లో ఇప్పుడు ఆర్మీలో పోయిన ల్యాండ్ ని కూడా తెచ్చి మా మీద చూపిస్తారు.